హలో కిడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రేణుక. సో ఈరోజు మనం కేక్ చేద్దాం. సో ఫస్ట్ విప్ క్రీమ్ చేసుకుందాం. కేక్ పైన టాపింగ్ ఇది డెలిక్టా విప్ టాపింగ్ అనమాట. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మీడియంలో ఒక 5 మినిట్స్ అండ్ హైలో ఒక 10 మినిట్స్ బీట్ చేసుకోండి విప్ క్రీమ్ని. ఇది ఆల్రెడీ షుగర్ కంటెంట్ ఉంటుంది విప్ క్రీమ్లో. సో సపరేట్గా షుగర్ కానీ మిల్క్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో విప్ క్రీమ్ ఒక 15 మినిట్స్ అలా బీట్ చేసుకున్న తర్వాత అది స్టిఫ్ పీక్ వచ్చే వరకు బీట్ చేసుకోండి. అంటే లైక్ బీటర్ పైకి ఎత్తితే పీక్ అలా స్టిఫ్గా ఉండాలి, కింద పడిపోకూడదు. సీ లైక్ దట్. అలా వచ్చే వరకు బీట్ చేసుకోండి. చేసుకొని మళ్ళీ కేక్ చేసుకునేంత వరకు ఆ విప్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రెడ్ చేద్దాం. 2 ఎగ్స్ తీసుకొని ఎగ్ వైట్స్ని యాల్క్స్ని సపరేట్ చేసి ఎగ్ వైట్స్ మాత్రం తీసుకొని దాన్ని ఫ్లఫీగా వచ్చే వరకు బీట్ చేసుకోండి. కొంచెం ఫ్లఫీనెస్ వచ్చిన తర్వాత షుగర్ పౌడర్, 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసుకుంటే ఒక 3/4 కప్ అలా వస్తుంది. సో ఆ షుగర్ పౌడర్ని 3 డివిజన్స్ కింద యాడ్ చేసుకొని బీట్ చేసుకోండి. ఇది స్పాంజ్ కేక్ రెసిపీ. సో మీరు ఎంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా స్పంజీగా కేక్ వస్తుంది. బీటింగ్లోనే అంతా ఉంటుంది. మిక్చర్ ఫ్లఫీగా వచ్చిన తర్వాత 2 ఎగ్ యాల్క్స్ తీసుకొని అది కూడా యాడ్ చేసి కొంచెం సేపు బీట్ చేసుకోండి. అండ్ ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు వెనిలా ఎసెన్స్ని విప్ క్రీమ్లో కూడా యాడ్ చేసుకోండి బీట్ చేసుకునేటప్పుడు. నేను యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్పింగ్ షూట్ చేయలేదు, సో చూపించలేకపోయాను. బట్ మీరు యాడ్ చేసుకోండి. సో మొత్తం కరెక్ట్గా బీట్ చేసుకున్న తర్వాత 3/4 కప్ మైదా తీసుకొని అందులో 1/2 మైదాని జల్లించుకోండి. జల్లించుకుంటూ అందులో ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని జల్లించుకోండి. జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఇలా జల్లించుకుంటే బ్యాటర్ చాలా స్మూత్గా వస్తుంది. మిక్స్ చేసేటప్పుడు ఉండలు కట్టేయకుండా చాలా ప్లెయిన్గా నీట్గా స్మూత్గా వస్తుంది. జల్లించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఒక డైరెక్షన్లో మిక్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు అదే డైరెక్షన్లో కంటిన్యూ చేయాలి. ఇంకొక డైరెక్షన్లోకి మారిస్తే ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి, కేక్ అంత ఫ్లఫీగా రాదు. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 మైదా వేసుకొని జల్లించుకొని ఆ తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని సేమ్ డైరెక్షన్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అందులో వేసుకోవాలి. యూ కెన్ యూజ్ యువర్ ఫేవరెట్ మౌల్డ్స్ లైక్ హార్ట్ షేప్, రౌండ్, స్క్వేర్, ఎనీథింగ్. బట్ నేను మాత్రం 6 ఇంచ్ అల్యూమినియం మౌల్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ మిక్స్ చేసిన బ్యాటర్ని మౌల్డ్లో వేసి ఒకసారి ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ లేకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రీ హీటెడ్ ఓవెన్లో 180 degrees ఫర్ 30 minutes పెడితే మన కేక్ బేక్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ చుట్టూరు ఉన్న బ్రౌన్ పీస్ అండ్ కింద బేస్ కట్ చేసి దాన్ని 2 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్గా డివైడ్ చేయండి కేక్ని. కేక్ మూవ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ విప్ క్రీమ్ పెట్టి దాని మీద ఫస్ట్ లేయర్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లేయర్ మీద షుగర్ సిరప్ అప్లై చేసి దాని మీద విప్ క్రీమ్ అప్లై చేయండి. 2 టేబుల్ స్పూన్ వాటర్కి 1.5 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తే షుగర్ సిరప్ రెడీ. నా దగ్గర కేక్ బోర్డ్ లేదు, సో ఐఎమ్ యూజింగ్ ఎ ప్లేట్. ఇఫ్ యూ హ్యావ్ కేక్ బోర్డ్ యూ కెన్ యూజ్ దట్. అగైన్ సేమ్ ప్రాసెస్. సెకండ్ లేయర్ పెట్టి దాని మీద షుగర్ సిరప్ అండ్ దాని మీద విప్ క్రీమ్. అండ్ ఇప్పుడు ఒకవేళ థర్డ్ లేయర్ ఉన్నవాళ్ళు మళ్ళీ థర్డ్ లేయర్ పెట్టండి. నా దగ్గర ఓన్లీ 2 లేయర్స్. అండ్ మొత్తం విప్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ అలాగా డీప్ ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత డెకరేట్ చేసుకుందాం కేక్ని. అండ్ నేను ఈ నాజిల్తో డెకరేట్ చేస్తున్నాను. మీకు
డెకరేషన్ ఎలా నచ్చితే ఎలా వీలైతే అలా మీరు చెయ్యొచ్చు. అండ్ నా దగ్గర ఓన్లీ టాపింగ్స్ యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో చేస్తున్నాను. సో ఏ టాపింగ్స్ అవైలబుల్ లేవు, అందుకే జెమ్స్తో టాపింగ్ చేస్తున్నాను. అండ్ డెకరేషన్ అనేది మీ ఇష్టం, ఎలా అయినా చెయ్యొచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్. And this is the final cake. అండ్ కేక్ చేసిన తర్వాత న్యూ ఇయర్ కదా, ఇంటి ముందు రంగోలీ పెడుతున్నాను. అండ్ మై రంగోలీ టర్న్డ్ అవుట్ లైక్ దిస్. కేక్ అయితే చాలా ఆసమ్గా వచ్చింది, చాలా బాగుంది కేక్. మీరు కూడా సేమ్ రెసిపీ ట్రై చేయండి. యాక్చువల్లీ అది స్పాంజ్ కేక్, వెనిలా స్పాంజ్ కేక్. పేస్ట్రీ కూడా పనికొస్తుంది. సో యూ ఆల్సో ట్రై. అండ్ ఆ కేక్ న్యూ ఇయర్ కోసం యాక్చువల్లీ కాదు, టుడే ఈజ్ మై ఫాదర్స్ బర్త్డే. దట్ కేక్ ఈజ్ ఫర్ హిమ్. లవ్ యూ డాడీ, హ్యాపీ బర్త్డే. Please subscribe my channel Cutiee Renu and drop a like. And love you all. Happy New Year. Bye cuties.